మాదిగ గూడెం ఉంది. ఈ గూడాలు అంటరానితనాన్ని అనుభవించాయి. ఈ గూడాలు ఎట్టిలో నలిగి మట్టిలో నలిగి మట్టి పని చేశాయి. ఈ గూడాలు పంటను సృష్టించాయి, కానీ తినే కాడ నోచుకోలే. ఈ గూడాలు ఈ వాడలు ఊరికే చైతన్యాన్ని ఇచ్చేటువంటి డప్పు శబ్దాన్ని అందించారు. ఏ ప్రచార సాధనాలు లేని రోజుల్లో, ఏ ప్రచార సాధనాలు లేని రోజుల్లో, ఏ పాత్రికేయులు లేని రోజుల్లో, ఏ పత్రికలు లేని రోజుల్లో, ఏ ఛానళ్లు లేని రోజుల్లో ఊళ్ళోకి ఒక వార్త వస్తే సంకర డప్పేసుకొని, ఊళ్ళోకి ఒక వార్త వస్తే సంకర డప్పేసుకొని నడువుల్లో డప్పు వాయించి తెలిస్తే ప్రపంచానికి తెలిసేది. మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఈ ప్రపంచంలోనే అందరికంటే కూడా మొదట ప్రచారకర్తలు ఎవరంటే మాదిగ సోదరులు. ఎస్, నిజమే కదా, ఇష్టమే కదా. నేను చెప్తున్నా, డప్పు ఇవాళ ఇప్పుడు నువ్వు నేను తయారు చేసింది కాదు కదా బ్రదర్. ఈ డప్పు నువ్వు నేను తయారు చేసింది కాదే, ఇది అనాది నుంచి వచ్చింది కదా, నాటి నుంచి వస్తుంది కదా ఈ డప్పు. అందువల్ల ప్రచారకర్తలుగా ఇప్పటికీ నువ్వు గ్రామాల్లోకి పో. మరి అంత గొప్ప ప్రచారకర్తలు ఇంకా కూడా ఎందుకు ఇంత వెనకబడిపోయినరు? వినండి, వెనక ఎవరు పడలేదు. ఇప్పుడు నీకు నేను క్లారిటీ చెప్పాను ముందుగానే. ప్రత్యేక తెలంగాణ వనరులన్నీ ఉన్నా ఎందుకు వెనకబడ్డదనే కారణానికి సీమాంధ్ర పాలకులే కారణం. నీకు అర్థమవుతుందా? 58 కులాలు 59 కులాలుగా ఉంటే 58 కులాల వాట 59 ఒక్కడే తింటున్నప్పుడు నీకు ఎలా జరుగుతుంది బ్రదర్? ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో అన్నదమ్ములు 4 ఉంటారు, 3 ఉంటారు. తండ్రి సంపాదించిన నీ ఆస్తి భాగాలు పంపకం జరగకుండా పెద్దోడి దగ్గరనో చిన్నోడి దగ్గరనో ఉన్నాయనుకో, ఒక్కడే అనుభవిస్తూ మనందరం ఒకే కుటుంబం రా కలిసి ఉండాలి అంటాడు. నువ్వు ఎట్లా బాగుపడతావు? నీకు భూమో జాగో రావాలి. ఇదే చేస్తున్నారు. ఎస్, నీకు భూమో జాగో రావాలి కదా, మరి చేయట్లేవు. ఎందుకు ఒప్పుకుంటలేవు? నువ్వు తింటలేవు, ఓకే, మరి ఎందుకు ఒప్పుకుంటలేవు? వర్గీకరణ జరగొద్దని, జరగాలని ఎందుకు ఒప్పుకుంటలేవు? వర్గీకరణకు ఎందుకు అడ్డం తగులుతున్నావు? అందువల్ల ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యి తెలంగాణకు ఈడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు నడిస్తే సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎట్లా నడిపారు అంటే, తెలంగాణ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తరగని గని, ఒక బంగారపు గని పోతే ఎట్లా అనేటువంటి కుట్ర నాడు ఎట్లా జరిగిందో ఇవాళ 30 సంవత్సరాలుగా అనేక రూపాల్లో అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్ గా సుప్రీంకోర్టు, భారతదేశ ఉన్నతమైనటువంటి న్యాయస్థానం, భారత రాజ్యాంగమే దానికి పరిష్కారం చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచి చెప్పారు. కోర్టు తీర్పును కూడా వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎస్, అంటే చూడు ఎంత అహంకారం. ఇప్పుడు ఫైనల్ డిసిషన్ ఏముంటది? సుప్రీంకోర్టే కదా. ఈ దేశానికి ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఏంటిది? సుప్రీమే కదా. సుప్రీం కోర్టును కూడా ధిక్కరిస్తారు అంటే అంత అహంకారం. రాష్ట్రపతులను ధిక్కరిస్తారు, అంత అహంకారం. ప్రధానమంత్రులను ధిక్కరిస్తారు, అంత అహంకారం. ఆల్ రాజకీయ పార్టీల ఎజెండాలో ఉంటది, అయినా వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు కదా. చేవేళ్లలో జరిగినటువంటి దళిత డిక్లరేషన్ లో మల్లికార్జున ఖార్గే గారు స్వయంగా ప్రకటించారు కదా, వర్గీకరణకు మేము అనుకూలం, మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పారు కదా. కేసీఆర్ గారు వర్గీకరణ అనుకూలమే కదా. భారతీయ జనతా పార్టీ వర్గీకరణకు అనుకూలమే కదా. మావోయిస్టు పార్టీ వర్గీకరణకు అనుకూలమే కదా. ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం, అన్ని పార్టీలు చెప్పినాక కూడా అయినా మేము వ్యతిరేకిస్తాం, మేము వినం అంటే అర్థమైంది, నీకు తినడానికి రుచి మరిగినోడివి గనక పంచేయడానికి నీకు ఇబ్బంది అవుతుంది. ఒప్పుకోవడానికి, నోరు పంచడానికి చట్టాలు పంచుతాయి, కానీ ఆ మాట ఒప్పుకోవడానికి కూడా నీకు ఇష్టం లేదు. అందువల్ల ప్రియమైన మిత్రుడా, ఇవాళ నేను మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం మాదిగ ఉపకులాల యొక్క బలమైన ఆకాంక్షను మళ్ళొక్కసారి సమాజానికి చెప్పాలనే లక్ష్యంతో చెప్తున్నది. ఇది ఎవరికి వ్యతిరేకమైంది కాదు, ఎవరిని దూషించేది కాదు. ఆ మధ్యకాలంలో మనం కొన్ని సభలు చూసాం. ఆగస్టులో ఈ తీర్పు వచ్చిన తర్వాత కొన్ని సభలు చూసాం, కొన్ని మీటింగ్లు చూసాం. మాలల సింహ గర్జన. ఏంటది? మాలల సింహ గర్జన. ఎస్, అది మాలల సింహ గర్జన అందామా, అది ఏ సింహ గర్జన అందామా, అది సింహాలు అందామా, అవి ఏమందామా, అది సమాజం చెప్పాలి. కానీ కేవలం మాదిగ దండోర ఉద్యమాన్ని నడిపినటువంటి మందాకృష్ణ మాదిగన్నను తిట్టడం కోసం పెట్టినటువంటి ఒక సభగా మీరు కూడా వాళ్ళని తిట్టారు కదా, వ్యక్తిగత. ఎస్, అరే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.